ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా కొద్దిమందికి లేని వాళ్ళకి అక్కడ ఇస్తాం. ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు. ఆల్రెడీ అక్కడున్న 32లో 25, 26 మందికి ప్లాట్లు ఎప్పుడో ఇచ్చారు 2.5 years బ్యాక్. అయినా వెళ్ళా వాళ్ళు. మిగిలిన వాళ్ళకు కూడా అక్కడ ఇచ్చి అందరికీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకారం 1.5 lakh రాష్ట్రం, 2.5 lakhs కేంద్రం ఇస్తుంది. 4 లక్షలు వస్తుంది. ఆ 4 లక్షలతో మంచి ఇల్లే రీజనబుల్గా. ఎప్పుడు ఇల్లు ఆక్రమణలో వేసుకున్న రేకుల షెడ్ కన్నా చాలా బెటర్ హౌస్, కాంక్రీట్ హౌస్ అక్కడ వస్తుంది. సో వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి అక్కడ ఆక్రమణల తొలగింపు కంప్లీట్ చేసి, ఏదైతే మరి నిన్న ఒక బాలిక చనిపోయిందో ఆ కుటుంబాన్ని కూడా మనం పరామర్శించాం. ఈ విలేకరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంత ఆర్థిక సాయం చంద్రనుకో నూలు పోగల వ్యక్తిగతంగా నేను చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో ఏదైతే ఆ పంట కాలువ వాళ్ళ మంచినీటి వనరు అదే పంట కాలువ నీళ్ళు వాళ్ళు ప్యూరిఫై చేసుకుని ఆ కాలువ కంటామినేషన్ని పూర్తిగా నిర్మూలించడం అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒక 2-3 డ్రైన్లన్నీ కూడా పురికంతా తీసి ఆ మెయిన్ డ్రైన్కి వెళ్ళి అలా ఉప్పుటేరులోకి వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా కలపడం జరుగుతుంది. గ్రామస్తులు కొంత ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఖర్చు చేసి అవన్నీ కూడా నెక్స్ట్ 2 వారాల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే డ్రైన్ ఫెసిలిటీ సరిగ్గా లేదని పంట కాలంలో కలిపేస్తున్నారు. అలాగా 2 weeks బ్యాక్ మన ఆ కలవపూడి దగ్గర మేజర్ డ్రైన్ రిపేర్లు మనం మొదలుపెట్టాం. కలెక్టర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు, నేను కలెక్టర్ గారు. అది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్నది నెల, కానీ 4 పొక్లైనర్లు పెట్టి దాన్ని 12 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం. 12 రోజులు కూడా పట్టి ఉండదేమో, అట్లా అంతే. 10 రోజుల్లోనే నెల అనుకున్నది 4 మిషన్లు పెట్టి యథాలాపంగా ఒక మిషన్కి మనం నెల అనుకున్నాం. ఎందుకు? అదే కిరాయి కదా. వీలైతే మనకి ఎంట్రీ పాయింట్లు ఉంటాయి, 4 మిషన్లు పెడదామని అనుకుంటాం. లక్కీగా 4 మిషన్లు దొరకటం. సో దాంతో ఎందుకంటే మనకి ప్రభుత్వం కాలువలన్నీ మనమే చేస్తున్నాం. కొన్ని డ్రైన్లు మనం చేసేసాం. కొన్ని డ్రైన్లలో డెక్క రిమూవల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ పూడికి తీయటానికి ముందుకు రాల. అందుకని అక్కడ సరే పూడికి తీసినప్పుడు డెక్క ఎలాగో వచ్చేస్తుంది. సరే మళ్ళీ ఆ టెండర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి 4 రూపాయలు మిగులుతాయి. అలా డెక్క తీసినా మళ్ళీ నేను మట్టి తీసినా అదే ఖర్చు అవుతుంది. కాబట్టి సో ఆ పని కూడా మనమే గ్రామస్తుల సహకారంతో చేసేసాం. సో నెల రోజులు అనుకున్నది 10 రోజుల్లో అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ ఇలా మంచినీటి కాలువల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం. అక్కడ కూడా మనం ఆ డ్రైన్లు కంప్లీట్ చేయాలి అంటే డ్రైన్లు కంప్లీట్ చేయటం, అట్ ద సేమ్ టైం ఏదన్నా పైప్ లైన్ వేసి కాస్త దూరం ఉంటే కనుక ఆ దూరం ఉన్నా కూడా ఎవరైతే చేపల చెరువుల వాళ్ళు పంట కాలంలో కలుపుతున్నారో దట్ ఈస్ ఇల్లీగల్ అండ్ క్రైమ్. సో వాళ్ళను కూడా ఈ ఎక్స్పెండిచర్లో పార్ట్ చేసి ఒక 2 నెలల కాలంలో పంట కాలవల్లోకి ఈ చేపల రొయ్యల చెరువుల కలుషిత నీరు రాకుండా చేయటం అనేది ముఖ్యమైన టార్గెట్. అలాగే సెప్టెంబర్ 5 ముందుగా అనుకున్నట్టుగానే ఆ ఉండి
స్కూల్ ఆల్మోస్ట్ 60 లక్షల పైగా మనం ఖర్చు పెట్టి చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఆ ఫొటోస్ చూసే నాకు ఎంతోమంది 70 సంవత్సరాల వయసు వాళ్ళు, 75 సంవత్సరాల వయసు వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఆనందంగా మెసేజ్లు పెడుతూ నెవర్ ఎక్స్పెక్టెడ్ మా స్కూలు ఏదో చిన్న స్థితిలో ఉన్నప్పుడు మేము అక్కడ చదువుకున్నాం. ఆ స్కూల్ ఇనీషియల్ స్టేజ్లో మా స్కూల్ ఇంతగా అంటే హెడ్ మాస్టర్ గారు ఫొటోస్ అన్నీ పెడుతున్నట్టున్నారు. వాళ్ళకి చాలా చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూస్తారు 5వ తారీఖు. అది చూసిన తర్వాత మన నియోజకవర్గంలోని స్కూల్కే కాకుండా డెఫినెట్గా ఈ ఉండి స్కూల్లో మనం చేసిన పని రాష్ట్రంలోని హై స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్ అవుతుంది అన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకుంది.